దుగ్గిరాల మండలంలోని పలు గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను తెలుగుదేశం పార్టీ నేతలు లబ్దిదారులకు బుధవారం అందజేశారు. మండలంలోని దుగ్గిరాల, పెదకొండూరు, పెదపాలెం, పేరకలపూడి, గొడవరు, తుమ్మపూడి, వీర్లపాలెం గ్రామాల్లో ఉన్న లబ్దిదారులకు లక్షల్లో మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గూడూరు వెంకట్రావు, వల్లూరు నరసింహారావు, వెనిగల శ్రీకృష్ణప్రసాద్, మొలబంటి ధనుంజయ, కొండూరు నరసింహ, కుంపటి వెంకటరత్నం, పాటిబండ్ల కృష్ణప్రసాద్, పుతుంబాక సాయికృష్ణ, సుద్దపల్లి అనిల్, ఇంటూరి కిరణ్, విశ్వనాథంపల్లి ఉమాదేవి, యలవర్తి రమణ, ఆరాధ్యుల రజని, పర్వతనేని హర్ష, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడారు. దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామ కాపురస్తులైన కుక్కమళ్ళ ఆనందరాజు గారి కుమారుడు కుక్కమళ్ళ చందు గారికి ఆరోగ్యరీత్యా బాగాపోతే మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నియోజకవర్గ మంత్రి గారు అయినటువంటి లోకేష్ బాబు గారు, మరి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు సమక్షంలో మాకు ఈ గ్రామానికి సహాయ నిధి 26,000 పంపించడం జరిగింది. దీని గురించి వారి కుటుంబ సభ్యులు, మరి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం మరి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను పరిస్థితిలో ఉంటే నాకు సీఎం రిలీఫ్ ఫండ్ అని డాక్టర్ గారు చెప్తే అది పెట్టుకున్నాను. దాని అన్నీ వచ్చింది. 40 రోజుల్లోనే నాకు పని పూర్తి చేశారు. నారా లోకేష్ గారికి నా కుటుంబం మొత్తం ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు బెజ్జం శిరీష అండి. మాది వీర్లపాలెం గ్రామం, దుగ్గిరాల మండలము, గుంటూరు జిల్లా. నేను ఇలా సర్జరీ కోసము హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ నుంచి ఎల్ఓసి ఫామ్ అప్లై చేసుకున్న వితిన్ 24 అవర్స్లోనే మాకు మా కార్యాలయం నుంచి సహాయం లభించింది. ఈ సహాయం అందించిన ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి, అనితా మేడంకి అండ్ అశోక్ గారికి, మా అధ్యక్షుడు నెమ్లకంటి రోసే గారికి నా ధన్యవాదాలు. వక్ఫ్ ఆస్తులను, అంజుమన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయవద్దని, ఆ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ పేర్కొన్నారు. బుధవారం దుగ్గిరాల జెండా చెట్టు సెంటర్ వద్ద ముస్లిం పెద్దలతో కలిసి సేవ్ అంజుమన్, సేవ్ వక్ఫ్ ప్రాపర్టీతో ప్లకార్డులతో ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. సేవ్ అంజుమన్, సేవ్ వక్ఫ్ ప్రాపర్టీ, సేవ్ అంజుమన్, సేవ్ వక్ఫ్ ప్రాపర్టీ. अंजुमन भूमि कापाड़ी होई वो तो बोलो जी हमारे भूमि को अंजुमन के जायदाद को हिंदी में बोलो हमारे अंजुमन के वक्फ के जायदाद को हमारे मुसलमान भाई को वास्ते बड़े लोग का कुर्बान कर को दिए दो वो जायदाद को दूसरे वाले प्राइवेट फॉर्म करने वास्ते देते हैं. वो हमें अंजुमन भूमुలను ఇండస్ట్రీ కారిడార్ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయవద్దు. ఆ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. పూర్వీకుల కోరిక మేరకు వక్ఫ్ భూములు కేవలం ముస్లిం సమాజాభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలి. దేశంలో రైల్వే రంగం తర్వాత 2వ స్థానంలో ఉన్న ముస్లిం సమాజానికి చెందిన వక్ఫ్ భూములపై ప్రభుత్వ వైఖరి సరికాదు. ఆ భూములను అభివృద్ధి పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మంగళగిరి నియోజకవర్గం చిన్నకాకానిలోని అంజుమన్ ఇస్లామియా భూములు 71 ఎకరాల 57 సెంట్లు ముస్లిం సమాజం ప్రయోజనాల కోసం దాతల అల్లా పేరుతో మైనార్టీ సమాజానికి విద్యా, సంక్షేమ, సామాజిక సేవల కోసం 1915లో జనాబ్ హబీబుల్లా ఖాన్ బహదూర్ గారు కేటాయించబడినవి. ప్రజా ప్రయోజనాల కోసం ఉన్న అంజుమన్ సంస్థకు చెందిన ఈ భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ముస్లింల అంజుమన్ వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే చర్యలు చేయడం అన్యాయం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. అలాగే మల్లాయపాలెంలో 232 ఎకరాల భూమి
వక్ఫ్ భూమి కూడా స్వాధీనం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ముస్లిం సమాజం డిమాండ్ చేస్తుంది.